చెన్నైలో జరిగిన మాఫియా ముఠా సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ అనుకునే హాజరయ్యాయని ఆరోపించారు. ఆ రెండు పార్టీలు ఒక్కటేననే విషయాన్ని తెలంగాణ ప్రజలు గుర్తించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న పార్టీలన్నీ అవినీతికి పాల్పడ్డవేనని, పలు కుంభకోణాల్లో ఇరుక్కుపోయాయని అన్నారు. పలు కేసులకు సంబంధించి కేసీఆర్ కుటుంబానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్క నోటీసు కూడా ఇవ్వలేదని, కనీసం వారిని ముట్టుకునే ప్రయత్నం కూడా చేయడం లేదని ఆయన అన్నారు. డీఎంకే నిర్వహించిన సమావేశానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ వెళ్లాయని తెలిపారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాయని మండిపడ్డారు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి ఇప్పటి వరకు ప్రక్రియ ప్రారంభం కాలేదని, నియమ నిబంధన రూపొందించలేదని ఆయన తెలిపారు. 6 గ్యారంటీల హామీల నుండి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా ప్రజల దృష్టిని మరల్చేందుకు నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు. బీఆర్ఎస్ కేసుల నుండి తప్పించుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టు చేస్తోందని అన్నారు. డీఎంకే 1000 కోట్ల మద్యం కుంభకోణానికి పాల్పడిందని ఆరోపించారు. అవినీతిమయ డీఎంకేకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చేందుకు తమిళనాడు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, అందుకే ప్రజల దృష్టిని మరల్చేందుకే స్టాలిన్ ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఆ సమావేశానికి హాజరైన పార్టీలన్నీ బీజేపీని బద్నాం చేయాలని చూస్తున్నాయని ధ్వజమెత్తారు. ఇప్పుడు ఆలు లేదు, సుడు లేదు, కొడుకు పేరు సోమలింగం ఒక దండు ఉండే ఇలా పరిస్థితి ఉన్నది. దొంగలు కలిసి ఊరు పంచుకునే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. ఆడ కలిసి అంత దొంగల ముఠానే, అంత మాఫియా ముఠానే. లిక్కర్ స్కామ్ ముఠా ఒకటి ఉన్నది, ల్యాండ్ స్కామ్ ముఠా ఉన్నది. ఇవాళ మొదటి నుంచి చెప్తున్నా, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే. బీఆర్ఎస్ పార్టీ కేసుల నుంచి తప్పించుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తున్నది. ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. ఢిల్లీలో కలిసి ఉంటారు, గల్లీలో కొట్లాడతారు. ఇవాళ డీఎంకే పెట్టిన మీటింగ్ ఇద్దరు వేరు, ఇద్దరు అనుకోవడం వేరు. మరి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి, వీరిద్దరు ఒక్కటా కాదా మీరు ఆలోచించండి. కేసుల విషయంలో కేసీఆర్ కుటుంబానికి ఒక నోటీస్ ఇస్తలేరు, టచ్ చేసే ప్రయత్నం కూడా చేస్తలేరు. ఇవాళ డీఎంకే పెట్టిన మీటింగ్ వీళ్ళందరూ కలిసిపోయారు. వాళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటారు. వీళ్ళందరూ దేని వ్యతిరేకంగా, భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా కొట్లాడుతున్నారు. వాళ్ళందరూ కలిసి కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి మాకు వ్యతిరేకంగా కొట్లాడుతున్నారు. వాళ్ళ ఢిల్లీలో అసలు డీలిమిటేషన్ సంబంధించి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ కాలే. దాని గురించి నిబంధనగా ఫ్రేమ్ చేయలేదు. అసలు దాని గురించి ఏమిగా ఒక నిర్ణయం తీసుకోలే. ఇంకా నియమ నిబంధనలు ఎక్కడ రూపొందించలే. ఇంకా ఇవాళ ఒక ప్లాన్ ప్రకారం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే 6 గ్యారెంటీల హామీ నుంచి తప్పించుకునే ప్రయత్నం, వాళ్ళు పడుతున్న అవినీతి వ్యతిరేకంగా ప్రజల దృష్టి మళ్లించడానికి. బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది, మా మీద కేసుల గురించి కాంగ్రెస్ పార్టీ సహకరించాలి కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తాం చేస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పోయారు. తమిళనాడులో డీఎంకే 1000 కోట్ల లిక్కర్ స్కామ్, 1000 కోట్ల లిక్కర్ స్కామ్ అక్కడ తమిళనాడులో డీఎంకే పాల్పడేది. లిక్కర్ స్కామ్ కు అవినీతికి పాల్పడుతున్నది. అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు డీఎంకేకు వ్యతిరేకంగా తీర్పడానికి తమిళనాడు సిద్ధంగా ఉన్నారు. దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఇదంతా పక్కా ప్లాన్ గా చేస్తున్నారు. కానీ ప్రజలు ఎవ్వి పట్టించుకోరు. ఇవాళ అమిత్ షా గారు చెప్పారు, రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు, దక్షిణాదిలో సీట్లను తగ్గించే ప్రయత్నం మేము చెయ్యము, అటువంటి ఆలోచన లేదు. డీలిమిటేషన్ సంబంధించి ఒక నిర్ణయానికి మేము రాలేదు, దానికి ఏమి నియమ నిబంధనలుగా పెట్టలేదు మేము అని చెప్పి క్లారిటీ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళ అవినీతిని తప్పించుకోవడానికి, ప్రజల దృష్టి మళ్లించడానికి, లిక్కర్ స్కామ్ నుంచి డీఎంకే తప్పించుకోవడానికి ఇవాళ ఈ కొత్త దుకాణాన్ని స్టార్ట్ చేశారు. అదంతా కూడా ఒక మాఫియా మూట. ఇలా డీఎంకే అక్కడ మద్రాసులో జరిగేది ఒక మాఫియా మూటా సమావేశం అది. అక్కడ ఉన్న పార్టీలు అన్ని కూడా అవినీతి పార్టీలు, అక్కడ ఉన్న పార్టీలు అన్ని కూడా స్కామ్ లో ఉన్న పార్టీలు, అక్కడ ఉన్న పార్టీలు అన్ని కూడా ప్రజల దృష్టి మళ్లించడానికి, బీజేపీని బదనాం చేయడానికి చేస్తున్న కుట్రలో భాగం మాత్రమే విషయం వాస్తవం.